హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక కొత్త థెరపీ గురించి మనందరికీ అర్థమయ్యేలాగా పూర్తి వివరాలతో డాక్టర్ సుధీర్ గారు వచ్చేసారు. డాక్టర్ సుధీర్ గారు రీజనరేటివ్ థెరపీ గురించిన పూర్తి వివరాలని ఈరోజు మనకు అందిస్తారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, అబ్సల్యూట్లీ దిస్ ఈస్ న్యూ టెక్నాలజీ అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఫ్రమ్ లాస్ట్ 20 years ఐ హ్యావ్ టేకెన్ సో మెనీ డాక్టర్స్ ఇంటర్వ్యూస్, బట్ ఈ రీజనరేటివ్ థెరపీ అనేది సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. సో వ్యూవర్స్ అందరికీ అర్థమయ్యేలాగా రీజనరేటివ్ థెరపీ అంటే ఏంటి, ఎలా చేస్తారు అనేది ఒకసారి చెప్పండి. రీజనరేటివ్ థెరపీ ముఖ్యంగా ఏంటంటే అమ్మా, దీర్ఘకాల నొప్పులకు అంటే క్రానిక్ పెయిన్స్ మన బాడీలో ఎక్కడి నుంచి రావచ్చు. మోకాల్లో రావచ్చు, షోల్డర్ జాయింట్లో రావచ్చు, స్పైన్లో రావచ్చు, హిప్ జాయింట్లో రావచ్చు, యాంకిల్, రిస్ట్. సో ఈ క్రానిక్ పెయిన్స్లో మేజర్ కాజెస్ ఏంటంటే ఒకటి ఇంజరీ. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీ, స్పోర్ట్స్లో ఇంజరీ అవ్వచ్చు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, లేదా స్కూటర్ కింద పడడం, స్కూటర్ నుంచి పడడం, లేదంటే బస్ యాక్సిడెంట్స్ అవ్వడం. దాంట్లో ఆ జాయింట్లో కానీ ఆ పార్ట్లో కానీ ఇంజరీ అవ్వడం ద్వారా కంటిన్యూస్గా పెయిన్ వస్తుంది. కొన్ని ఇమీడియట్గా హీల్ అయిపోతాయి, కొన్ని హీల్ కాకుండా అవి కంటిన్యూస్గా ఆ పర్టికులర్ పేషెంట్ని బాధ పెడుతూ ఉంటాయి. దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, డిఫరెంట్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటుంటారు, ఫైనల్గా సర్జరీకి వెళ్తుంటారు. ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఓల్డ్ ఏజ్, 55 years దాటాక. 55 years దాటాక ప్రతి జాయింట్ అరిగిపోతుంది, ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీ అరగాల్సింది. ఇప్పుడు 55 years తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒకరు నీ జాయింట్ పెయిన్తో ఉంటారు, ఇద్దరు కూడా ఉండొచ్చు. సో మోకాళ్ళ నొప్పులు కామన్. అదేవిధంగా షోల్డర్ జాయింట్ కూడా, అవి కూడా అరుగుతాయి. స్పైన్ కామన్గా అరుగుతుంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో కంటిన్యూస్గా వాళ్ళు కంప్యూటర్ మీద కూర్చుంటారు, మౌస్ పెట్టి కంటిన్యూస్గా డిఫరెంట్ అబ్నార్మల్ పొజిషన్స్లో. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లో కూడాను ఇంట్లోనే కూర్చొని ఉండడం, వేరే పని ఉండదు, ఆ బెడ్రూమ్కో హాల్కో అయిపోయి కంటిన్యూస్గా ఆ అబ్నార్మల్ పొజిషన్స్లో కూర్చోవడం ద్వారా అది డీజనరేట్ అవుతుంది. సో వీటన్నిటికీ ప్రస్తుతం ఉన్న ఓన్లీ 2 modules ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏంటంటే, ఇనీషియల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెయిన్ కిల్లర్స్ లేదంటే ఫిజియోథెరపీ అంటారు. సో పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ ఇండైరెక్ట్గా మనకి ఆ లోపల జరుగుతున్న ప్రాబ్లమ్ని కనిపెట్టకుండా ఒక రిలీఫ్ అంతే. పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది, లోపల డ్యామేజ్ జరుగుతుంటుంది, మీకు తెలియకుండా కోసం అది ఎంతసేపు బాడీలో ఉందో అంతసేపు రిలీఫ్ వస్తుంది. ఈవెన్ ఫిజియోథెరపీ కూడా సార్ మనం చేసిన రోజులే ఆ రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు ఆపుతాము, మళ్ళీ నార్మల్ అవుతాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, దాని రీజన్ ఎవరు కనుక్కోరు లోపల. ఇప్పుడు మీరు ఒక పెయిన్తో వెళ్తే పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ ఫస్ట్ అలా చూడండి, 15 days 20 days, అలాగే మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి మళ్ళీ పెయిన్ కిల్లర్స్. బట్ రీజన్ ఏంటి, మనకి పర్టికులర్గా మంచి ట్రీట్మెంట్ కావాలంటే ఏంటంటే అసలు ఏం జరుగుతుంది లోపల. మోకాల్లో పెయిన్ వచ్చిందంటే ఆల్వేస్ ఇది ఆస్టియోఆర్థరైటిస్ అవ్వకపోవచ్చు, వేరేది అవ్వచ్చు. షోల్డర్లో పెయిన్ వచ్చింది, కింద పడ్డాము, ఎన్నో ఉంటాయి రీజన్స్, అవి కనుక్కోవాలి. సో ఈ రీజనరేటివ్ పద్ధతి ఏంటంటే, ఫస్ట్ ఒక పేషెంట్ షోల్డర్ జాయింట్ పెయిన్తో వచ్చారు, లేదంటే నీ జాయింట్ పెయిన్తో, ఫస్ట్ కనుక్కోవాలి, మెకానిజం కనుక్కోవాలి, ఏం జరుగుతుంది. అది ఫస్ట్ పేషెంట్ హిస్టరీ, పేషెంట్తో మాట్లాడినప్పుడు చాలా విషయాలు అర్థమవుతుంది. దాని తర్వాత దాని ఏ పార్ట్ అయితే అరిగిపోవడం వల్ల లేదు దెబ్బ తగలడం వల్ల ఆ పేషెంట్కి నొప్పి వచ్చిందో దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకెళ్ళడమే రీజనరేటివ్ థెరపీ. సో ఏదైనా లిగమెంట్ కట్ అయింది, సో కట్ అయినప్పుడు ఆ లిగమెంట్ని మళ్ళీ న్యాచురల్గా మనం కానీ అటాచ్ చేసాం, న్యాచురల్గా దాని స్ట్రెంగ్త్ని తీసుకొచ్చామనుకో, దెన్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఎనీ మేజర్ సర్జరీస్ ఆర్ పెయిన్ కిల్లర్స్ వాడి పెయిన్ కిల్లర్స్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడే అవకాశం ఉంది. సో ఇది న్యూ ట్రెండ్, ఇది న్యూ ట్రెండ్ విచ్ ఈజ్ కంప్లీట్లీ నాన్ సర్జికల్. చిన్న ఇంజెక్షన్స్తోనే ఆ పర్టికులర్ పార్ట్ని కనుక్కొని, ఆ పార్ట్లో ఉన్న డ్యామేజ్ని కనుక్కొని, విత్ డిఫరెంట్ స్కాన్స్ అనమాట. సో స్పెషలైజ్ స్కాన్స్ ఉంటాయి, ఆ స్కాన్స్ కనుక్కొని దాన్ని రీజనరేట్ చేయడం. సో అక్కడ జరుగుతున్నది డీజనరేషను, మనం చేసేది రీజనరేషన్. సో ప్యూర్లీ న్యాచురల్ థెరపీ, ప్యూర్గా పేషెంట్ ఓన్ బ్లడ్తోనే ఆ పర్టికులర్ పార్ట్ని కంప్లీట్గా రికవర్ చేసి రీజనరేట్ చేసి నార్మల్ చేయడమే రీజనరేటివ్ థెరపీ. సార్, బోన్ కంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, కానీ కొద్ది రోజులుగా అంటే నేను చూస్తుంది ఎక్కడానంటే హెయిర్ గ్రోత్కి లేకపోతే ఒక స్కిన్కి సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్స్కి మన బ్లడ్డే తీసి అది పిఆర్పి అని చెప్పని చేస్తూ ఉన్నారు. సో దాని నుంచి వచ్చిందని అంటారా ఈ థాట్? ఎస్, పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంతకు ముందు నుంచి కూడాను ఫస్ట్ దీన్ని బాగా యూజ్ చేసిందంటే హెయిర్ గ్రోత్కి.
సో ఎక్కడైతే బాల్డ్ హెడ్ ఉంటుందో అక్కడ ఈ పేషెంట్ ఓన్ బ్లడ్లోని ప్లేట్లెట్స్ని తీసుకొని అక్కడ ఇంజెక్ట్ చేస్తారు. సో ప్లేట్లెట్స్ ఎలాగా హెయిర్ని మళ్ళీ డెవలప్ చేస్తాయంటే ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఆ సెల్స్ గ్రోత్కి సహాయపడతాయి అనమాట. సో హెయిర్ ఊడిపోతే అక్కడ మళ్ళీ గ్రోత్ క్రియేట్ చేసి హెయిర్ వస్తుంది అనమాట. సో ఇదే పర్టికులర్ ప్రిన్సిపల్ తీసుకొని ఈ రీసెంట్గా ఏంటంటే జాయింట్స్లోకి స్టార్ట్ చేశారు. నీ జాయింట్ కానీ, షోల్డర్ జాయింట్ కానీ, స్పైన్ కానీ, ఎల్బో కానీ, యాంకిల్ జాయింట్ కానీ. సో బేసికలీ ఈ ప్రిన్సిపల్ ఏంటంటే ఇప్పుడు మనకి చిన్న ప్రిక్ అయింది, చిన్న ప్రిక్ అయినప్పుడు బ్లడ్ వస్తుంది. బ్లడ్ వచ్చినప్పుడు మనం ఇట్లా గట్టిగా ఒత్తుతాం, ఒక 10 సెకండ్స్లో ఆగిపోతుంది. సో బ్లడ్ వచ్చిందంటే అర్థం ఏంటి? బ్లడ్ వెజల్స్లో ఫ్లో అవుతుంటుంది. మనం ఎప్పుడైతే గుచ్చామో ఆ బ్లడ్ వెజల్కి పైప్కి రంధ్రం పడినట్టు రంధ్రం పడుతుంది, అప్పుడు బ్లడ్ బయటకు వస్తుంది. మన ఇంట్లో పైప్ కానీ రంధ్రం పడింది అనుకో ఏం చేస్తాం? ఫస్ట్ ఆ ట్యాప్ బంద్ చేసి దానికి ఫెవిక్ కతికించి లేదా కట్టేది లేదా కొత్తది రీప్లేస్ చేస్తాం. కానీ ఇక్కడ మనం ఏం చేయట్లేదు, ఉత్త ప్రెషర్ పెట్టగానే ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఆ హోల్ని ఇమీడియట్గా ప్లేట్లెట్స్ అనే కణాలు వచ్చి అక్కడికి అగ్రిగేట్ అయ్యి ఇమీడియట్గా హీల్ చేసేస్తాయి. సో అదే హీలింగ్ కెపాసిటీని ఇప్పుడు మనం జాయింట్స్లో కానీ, స్పైన్లో కానీ, కొన్ని లెగమెంట్స్లో కానీ యూజ్ చేయడం ద్వారా మనం ఎటువంటి సర్జరీకి పోయి ఇతరత్ర వేరే కాంప్లికేషన్స్ రాకుండా సింపుల్గా చిన్న ఇంజెక్షన్స్తోనే కంప్లీట్గా బయటపడే అవకాశం ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, స్పైనల్ కార్డ్ సర్జరీస్ మనం తీసుకుంటే, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ మనం తీసుకుంటే జనరల్గా వచ్చిందంటే ఒకటి బోన్ అరిగిపోవడం, 2 బల్జ్ అయింది అని అంటూ ఉంటారు. సో ఈ బల్జ్ అయిన ప్రాబ్లంకి ఇప్పుడు మీరు చెప్పే ఈ రీజనరేటివ్ థెరపీ ఉపయోగపడుతుందంటారా? ఎస్. ఇప్పుడు అగైన్ మనము బేసిక్స్కి వెళ్ళాలి. ఇప్పుడు స్పైన్లో ప్రాబ్లం ఉంది, స్పైన్ పెయిన్ ప్రాబ్లం అంటే బ్యాక్ పెయిన్ ఆర్ నెక్ పెయిన్ వస్తుంది. అగైన్ అక్కడ ప్రాబ్లమ్స్ ఎప్పుడు జరుగుతాయంటే కొన్ని సర్జరీస్ చేసిన తర్వాత స్పైనల్ కార్డ్ మీద ఫెయిల్ అవుతుంటాయి. సో ఫెయిల్యూర్ ఎందుకు అవుతుందంటే అక్కడ సర్జరీ రాంగ్గా జరిగి ఉంటుంది. అంటే ఏదైతే పార్ట్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో దానికి కాకుండా వేరే దానికి చేసామంటే ప్రాబ్లమ్స్. సో మీరు చెప్పినట్టు డిస్క్ ప్రొలాప్స్ అంటే డిస్క్ కట్ అయ్యి డిస్క్ లోపల న్యూక్లియస్ పల్పోజస్ అని ఒక సాఫ్ట్వేర్ అది బయటకు వస్తుంది అనమాట. అది బయటకు వచ్చి పక్కనే పోతున్న నరాన్ని ఒత్తుతుంది. అప్పుడేమవుద్ది? బ్యాక్ పెయిన్, కొన్నిసార్లు కాళ్ళ మీద కూడా వస్తుంది. సో ఇది ఒక టైప్. ఇంకొక టైపు డిస్క్ ఒక్కటే కట్ అవుతుంది, అప్పుడేమవుద్ది? ఓన్లీ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇది కంటిన్యూస్గా మనం ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో చూస్తుంటాం. వాళ్ళకి వేగ్ పెయిన్ ఉంటుంది, కాళ్ళ మీదకి రాదు, నడుములోని వేగ్ పెయిన్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆ డిస్క్ ఓన్లీ కట్ అయి ఉంటుంది, ఆ న్యూక్లియస్ పల్పోసస్ బయటికి రాదు. సో ఇదొక కండిషన్. ఇంకొక కండిషను స్పైన్లో ఫ్రాక్చర్స్ అవ్వడం, ఏదో కింద పడి ఫ్రాక్చర్స్ అయితే వస్తుంది. ఇంకోటి ఓల్డ్ ఏజ్లో ఏంటంటే డీజనరేట్ అయిపోయి ఉంటుంది. డీజనరేషన్ అంటే ఒక్కొక్క బోన్ మధ్యలో స్పేస్ అరిగిపోవడం, డిస్క్ స్పేస్ అరిగిపోవడం. సో ఇక్కడ కరెక్ట్గా కానీ మనం కనుక్కుంటే ఈ రీజనరేటివ్ పద్ధతి ద్వారా ఒక పర్టికులర్ కండిషన్ని కంప్లీట్గా క్యూర్ చేసేది అంటే ఆ డిస్క్ డిస్రప్షన్. డిస్క్ ఏదైతే కట్ అయిందో, కట్ అవడం వల్ల వచ్చే పెయిన్ ఉంది చూసారా, ఇప్పుడు ఆ కట్ని డిస్క్ యాన్యులర్ టేర్ అంటారు. ఆ డిస్క్ యాన్యులర్ టేర్లో కానీ చిన్న నీడిల్ పంపించి పేషెంట్ ఓన్ బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ ఇంజెక్ట్ చేసామనుకో అది కంప్లీట్ హీల్ అవుతుంది. సో దానికి మేజర్ సర్జరీస్ అవసరం లేదు. అంటే ఈ సక్సెస్ రేట్ ఎలా ఉంటుందండి? సక్సెస్ రేట్, ఇది గుడ్ క్వశ్చన్. ఎందుకంటే సక్సెస్ రేట్ అన్నది ఒక్కొక్క పేషెంట్లో ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ అంటారు, సార్ నేను ఇది చేయించుకుంటాను కంప్లీట్ హీల్ అయిపోతుంది, అలా ఉండదు. సో 100 మెంబర్స్లో ఇటువంటి చేస్తే 65 to 75% హీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంకోటి కూడాను, ఈ మనము ఎప్పుడు కానీ పేషెంట్స్ కూడాను ఎలా ఉండాలంటే, ఇప్పుడు మన 2021లోనూ పేషెంట్స్ కూడాను ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి ప్రాపర్ రీజన్స్ కనుక్కోవాలి, అటువంటి క్వశ్చన్స్ డాక్టర్ని వెయ్యాలి, డాక్టర్స్ వాళ్ళకి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలి, అండ్ డాక్టర్ పేషెంట్ కలిపి ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో కనుక్కోవాలి. ఇప్పుడు అంతా రెస్పాన్సిబిలిటీ డాక్టర్ మీద వేయకూడదు. సో ఇక్కడ ఏమవుతుంది, సక్సెస్ రేట్ కూడాను డాక్టర్ ఏం చెప్పాలి, వరల్డ్ వైడ్ లిటరేచర్లో ఇంత సక్సెస్ ఉంది, నేను చేసిన ఇన్ని కేసెస్లో ఇంత సక్సెస్ రేట్. ఎందుకంటే మనం చేసిన అందరికి కూడా 100% రాకపోవచ్చు, ఆ సక్సెస్ రేట్ చెప్పాలి. బట్ వరల్డ్ లిటరేచర్ సేస్ నేను చెప్తున్న రీజనరేటివ్ థెరపీ స్పైన్ డిస్క్లో దిస్ ఈజ్ అరౌండ్ 65 to 75%, విచ్ ఈజ్ వెరీ వెరీ హైలీ ఎఫెక్టివ్ సక్సెస్ రేట్. ఎందుకంటే ఆ డిస్క్ డిస్రప్షన్కి సర్జరీకి కానీ వెళ్ళారు అనుకోండి, దట్ విల్ బి ఎ బిగ్ మిస్టేక్ బై ద పేషెంట్. సో అటువంటి కేసెస్ పోకూడదు అన్నమాట. ఇటువంటి కేసులో రీజనరేటివ్. అదే స్పైన్ ఫ్రాక్చర్ అయింది, కంపల్సరీగా దాన్ని ఫిక్స్ చేయాల్సింది, అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సింది.
ఇప్పుడు మీరు ఇంకొక స్పైన్ గురించి అడిగారు. ఆ డిస్క్ బయటకు వచ్చి నరాన్ని ఒత్తితే సయాటికా వస్తుందని. ఈ సయాటికాలో కూడాను దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ ఇండికేషన్స్ వేర్ పేషెంట్ కెన్ గో ఫర్ సర్జరీ. అవేంటంటే యూరిన్ మోషన్ ఇన్కాంటినెన్స్ రావడము, ప్లస్ ఆల్సో వీక్నెస్ రావడం లెగ్స్లో. అదర్వైజ్ దానికి వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ పెయిన్ మేనేజ్మెంట్లోనే మేము చేసే చిన్న చిన్న ఇంజెక్షన్ థెరపీలోనే మన కొన్ని స్పెషల్ మిషన్స్ తోటి ఎక్కడైతే మీకు ఆ నర్వ్ కంప్రెస్ అవుతూ ఇన్ఫ్లేమ్ అయిందో అక్కడికి వెళ్ళి ఆ ఇన్ఫ్లమేషన్ కానీ క్లియర్ చేస్తే మేజర్ సర్జరీ అవాయిడ్ చేయొచ్చు. కాన్బర్ట్ పొజిషన్లోనే మనం సర్జరీకి వెళ్ళచ్చు. సో స్పైన్లో కూడా చాలా చాలా ఇండికేషన్స్ ఉన్నాయన్నమాట రీజనరేటివ్ థెరపీకి. అంటే ఇప్పుడు మోకాళ్ళలో కానీ మోచేతుల్లో కానీ గుజ్జు అనేది లేదండి, ఇది డ్రై అయిపోయింది అని చెప్తుంటారు. సో ఇలాంటి వాటికి మన ఈ రీజనరేటివ్ పద్ధతి అనేది సూట్ అవుతుందంటారా? సో మేము మా సెంటర్లో ఎక్కువ కేసెస్ చేసేది నీ జాయింట్స్. ఎందుకంటే స్పైన్ ప్రాబ్లమ్స్ మన ప్రివలెన్స్ అంటే 100 మందిలో 20 మందికి రావచ్చు. 55 years దాటిన వాళ్ళలో పర్టికులర్ ఫీమేల్స్లో నీ జాయింట్ ప్రాబ్లము అరౌండ్ 70 to 80%. సో 55 years దాటిన వాళ్ళలో మీరు ఎక్కడైనా ఒక 100 members చూసుకుంటే 70 to 80 members-కి నీ జాయింట్ పెయిన్ ఉంటుంది. సో ఇది ఇట్స్ బిగ్ బర్డన్ ఆన్ ద సొసైటీ. ఎందుకంటే ఇంట్లో పనులు చేయకపోతే ఆడవాళ్ళకి కుదరదు, కంపల్సరీ పని చేయాలి, వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు. సో కంటిన్యూస్గా వాళ్ళు కంప్లీట్ బెడ్ రీడ్ అనే వరకు పని అయితే మానదు. సో అదే జెంట్స్ అయితే 58-60కి ఆల్మోస్ట్ లైక్ వాళ్ళు బయట పని చేస్తారు, ఇంట్లో ఎప్పుడు పని చేసి ఉండరు. సో రిటైర్మెంట్ వస్తుంది, దే విల్ బీ హ్యాపీ. సో మేము 80% ఆఫ్ ద నా పేషెంట్స్ మా క్లినిక్లో లేడీసే ఉంటారు. సో ఇక్కడ ఈ పర్టికులర్ రీజనరేటివ్ థెరపీ సింపుల్గా విత్ ఇంజెక్షన్తో నీ జాయింట్లో పర్టికులర్గా నీ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే కార్టిలేజ్ అరిగిపోవడం. ఈ కార్టిలేజ్ అరిగిపోయిన దానికి బెస్ట్ ట్రీట్మెంట్ సింపుల్, సేఫ్, నో అడ్మిషన్ అండ్ హైలీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ పర్టికులర్గా. ఎందుకంటే ఆ కార్టిలేజ్ జరిగిపోయిన దానికి ఇప్పుడు చాలా 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 సర్జరీస్ అవుతున్నాయి. సర్జరీ ఈజ్ వెరీ గుడ్, బట్ ఏంటంటే కొంతమందిలో కొన్ని బ్యాడ్ రిజల్ట్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఇట్స్ సర్జరీ, మేజర్ సర్జరీ కదా. అదర్వైజ్ సర్జరీ ఇప్పుడు చాలా బాగుంది, బట్ ఇది ఒక ఈ విధానంలో ఏంటంటే బేసికలీ మనం అనుకుంటాం అందరికీ సర్జరీ అని. కొంతమందికి సూట్ కాదు సర్జరీ, కొంతమందికి వేరే వేరే జబ్బులు ఉంటాయి. ఆ జబ్బుల్లో ఉన్నప్పుడు మనకి ఇది టాలరేట్ చేస్తారా లేదా చెప్పలేము. ఆ తర్వాత ఇప్పుడు కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమంది చిన్న ఏజ్లో ఉంటారు, కొంతమంది 70 years దాటిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరికీ సర్జరీ చేయలేము. సో అందరు ఫిట్ అవుతారని లేదు. సో నా బేసికలీ ఏంటంటే అందరూ కూడాను కొత్త సింపుల్ అండ్ సేఫ్ మెథడ్స్ కోసం సర్చ్ చేస్తూ ఉంటారు పేషెంట్స్. ఎందుకంటే సర్జరీ వేరు, 10 days ఉండాలి, 3-4 months పెయిన్ ఉంటుంది. ఇదేం లేదు, సింపుల్ ఇంజెక్షన్ తోటి కార్టిలేజ్ ఏదైతే అరిగిపోయిందో దాన్ని ప్రాపర్గా మనం కనుక్కొని ఓకే అండ్ కార్టిలేజ్ని ఇంప్రూవ్ చేయడం పేషెంట్ ఓన్ బ్లడ్ తోటి. నేను ఇందాక చెప్పినట్టు ఆ హెయిర్ ఏదైతే ఉందో హెయిర్ గ్రోత్ ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా కార్టిలేజ్ ఎంత అరిగిపోయింది, అది ఎక్కడ అరిగిపోయింది అది కనుక్కొని ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో పేషెంట్ ఓన్ బ్లడ్ని ప్రాసెస్ చేసి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎగ్జాక్ట్గా అక్కడ వదులుతాం. సార్ అంటే ఈ రీజనరేటివ్ పద్ధతిలో ఏదైతే ఉందో ఇది బోన్ అరిగిపోయిన తర్వాత వచ్చే పెయిన్కి ఇది ఎలా యూజ్ అవుతుందంటారు మీ ఉద్దేశ ప్రకారం? సో ఏ కండిషన్లో కూడా బోన్ అరిగిపోదమ్మా. అవునా? ఓకే, నీ జాయింట్ తీసుకున్నాం అనుకో, బోన్ అరిగిపోవడం అంటూ ఉండదు. బోన్కి ఒకటి జరిగేది ఫ్రాక్చర్ ఆర్ బోన్ డిసీజ్. అక్కడ మనం జనరల్గా జనాలు అనుకుంది బోన్ అరిగిపోయింది, బోన్ కాదు, బోన్స్ రెండు దగ్గరకు వస్తాయి. ఓకే, ఇప్పుడు నీ జాయింట్ తీసుకున్నాం అనుకో, 2 bones ఉంటాయి, 2 bones మధ్యలో కొన్ని మెత్తటి పదార్థాలు. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇది నీ జాయింట్. ఓకే, ఈ నీ జాయింట్లో ఇదేమో థై బోన్, ఇదేమో లెగ్ బోన్. ఈ బోన్స్ అరగవు, ఈ బోన్స్ దగ్గరికి వస్తాయి. రైట్, దగ్గరికి ఎందుకు వచ్చాయంటే ఈ 2 బోన్స్లో ఒక స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ ఖాళీగా ఉండదు. ఆ స్పేస్లో కొన్ని సాఫ్ట్ పార్ట్స్ ఉంటాయి, మెత్తటి పదార్థాలు. అవి కుషన్ లాగా యాక్ట్ చేస్తాయి, పిల్లో అనుకోండి, షాక్ అబ్జార్బర్. రైట్. సో ఇవి 2 bones మధ్యలో ఈ పదార్థాలు, ఇది కార్టిలేజ్ అంటాం, ఈ వైట్ ది మెనిస్కస్, ఇది మళ్ళీ కార్టిలేజ్. ఇవి కానీ అరిగిపోయినా ఇతరత్ర ఏదైనా యాక్సిడెంట్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ ఇంజురీ అయినా ఇవి వాటి థిక్నెస్లో తగ్గిపోతాయి. తగ్గినప్పుడు ఈ బోన్స్ 2 దగ్గర, సో ఆ బోన్స్ దగ్గరికి వచ్చి రాసుకోవడంతో ఆర్థరైటిస్ పెయిన్. సో బేసికలీ మనం జనరల్గా ఏంటంటే బోన్స్ అరిగిపోయి బోన్స్ అరగవు, ఈ మధ్యలో అరిగిపోతాయి. బోన్స్ వెరీ హార్డ్ స్ట్రక్చర్స్, అరగవు.
అది దెబ్బ తగిలితే ఫ్రాక్చర్ అని అవ్వాలా, ఏదైనా డిసీజ్ క్యాన్సర్ ఉంటే రావాలి. సో ఈ రీజనరేటివ్ పద్ధతిలో ఆ బోన్కి మధ్య ఉండే ఆ సాఫ్ట్ పదార్థం ఏదైతే ఉందో దాన్ని మనం రీజనరేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే నీ జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా ఇవి అరిగిపోవడం వల్ల రావు, రకరకాల సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కార్టిలేజ్ ఉంది, మెనిస్కస్ ఉంది, ఈ మెనిస్కస్ ఇంజురీ అయినా కూడా పెయిన్ వస్తుంది. ఈ పక్కన లిగమెంట్స్ ఉన్నాయి, దీనివల్ల పెయిన్ వస్తుంది. పైన మజిల్స్ ఉన్నాయి, దీనివల్ల కూడా పెయిన్ వస్తుంది. ఇక్కడ ఏ డాక్టర్ అయినా కానీ ఫస్ట్ పేషెంట్ వచ్చి నీ జాయింట్ పెయిన్ అన్నప్పుడు ఫస్ట్ ఎగ్జామిన్ చేయాలి, అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఉంది. తర్వాత కొన్ని టెస్ట్స్ ఉంటాయి, ఆ టెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ డాక్టర్ క్లినికల్గా ఈ పేషెంట్కి పలానా స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల నొప్పి వచ్చి ఉంటుంది అని ఊహించి దాని తర్వాత దానికి సంబంధించిన స్కాన్స్ చేయాలి. ఇప్పుడు మా సెంటర్లో ఎపియాన్లో మేము చేసేది ఏంటంటే మా దగ్గర ఒక స్పెషల్ స్కాన్స్ ఉంటాయి. అవి పెద్ద పెద్ద ఎంఆర్ఐ స్కాన్స్ కాదు, అల్ట్రాసౌండ్ స్కాన్సే స్పెషల్ స్కాన్. అల్ట్రాసౌండ్ మస్కులోస్కెలిటల్ డైనమిక్ స్కాన్ అంటాం దాన్ని. సో దీంట్లో పేషెంట్ని నీ జాయింట్ మూవ్ చేస్తూ ఎక్కడెక్కడ లోపల దాగి ఉన్న స్ట్రక్చర్స్ ఏవేవైతే డ్యామేజ్ అయ్యాయో మొత్తం మేము ఐడెంటిఫై చేస్తాం. సో ఇప్పుడు ఈ లిగమెంట్ ఉంది, ఇది లోపల దాగి ఉంది అనుకో, దాన్ని మూవ్ చేసి దాన్ని చూస్తాం, దాని స్టేటస్ ఎట్లుంది. కార్టిలేజ్ అరిగింది అనుకోండి, ఆస్టియోఆర్థరైటిస్ అంటాం కదా, ఈ కార్టిలేజ్ థిక్నెస్ మెజర్ చేస్తాం. సో జనరల్గా ఏ ఏజ్లో ఎంత థిక్నెస్ ఉండాలి, అది ఆ పర్టికులర్ పేషెంట్కి ఉండాల్సినంత ఉందా లేదా, లేకపోతే అదే కారణం ఏంటది. అదర్వైజ్ ఇంకోటి లోపల ఉన్న లిగమెంట్స్ ఉంటాయి, అవి కూడా ఇలా మూవ్ చేస్తూ ప్రోబ్ మూవ్ చేస్తూ ఆ లోపల ఉన్న లిగమెంట్స్ ఏవైతే కట్ అయినాయి, ఎక్కడ కట్టినాయి, ఎంత కట్టినాయి కనుక్కొని. సో కారణం లేకుండా ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా రాంగ్ పోతాం, కారణం కనుక్కోవాలి డాక్టర్. సో ఈ అల్ట్రాసౌండ్ మస్కులోస్కెలిటల్ డైనమిక్ స్కాన్ ఏదైతే ఉందో దీంతో అది మేమే చేస్తాం. సో ఏ డాక్టర్ అయితే ట్రీట్ చేస్తాడో మేమే చేస్తాం అన్నమాట, చేసి ఆ పర్టికులర్ ఐడెంటిఫై చేస్తాం. సో మీరు అన్నట్టు మేము నీ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ దేనికోసం అయితే పేషెంట్స్ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్తారో దాంట్లో మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ కార్టిలేజ్ అరగడం. ఈ కార్టిలేజ్ అనేది మేజర్ పార్ట్ రెండు బోన్స్ మధ్యలో, అది కానీ అరిగింది అనుకో ఈ రెండు బోన్స్ దగ్గరికి వస్తాయి. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పేషెంట్ ఓన్ బ్లడ్తోనే ఈ కార్టిలేజ్ థిక్నెస్ ఎక్కడైతే అరిగిపోయిందో అక్కడ ఇంప్రూవ్ చేస్తాం. అక్కడ ఇంప్రూవ్ చేస్తే ఆయన బయటపడతారు పేషెంట్. సో ఆ పేషెంట్ బ్లడ్డే తనకి ఎక్కించడానికి అక్కడ మీరు లోకల్ అనెస్థీషియా ఇస్తారా సార్? ఎస్. సో మనం చేసేది ఏంటంటే చిన్న బ్లడ్ ఇక్కడ నుంచి తీసుకుంటాం, ల్యాబ్ టెస్ట్ చేస్తారు కదా, అటువంటి బ్లడ్ తీసుకుంటాం, తీసుకొని ప్రాసెసింగ్కి వెళ్తుంది. ల్యాబ్లో ప్రాసెస్ ఉంది, మా ఆపరేషన్ థియేటర్లో ల్యాబ్ ఉంటుంది. సో స్టెరైల్ కండిషన్స్లో జరగాలి చేసి దాంట్లో ఒక క్యాట్రిడ్జ్ ఉంటుంది, ఆ క్యాట్రిడ్జ్ పేషెంట్ బ్లడ్ వేస్తాం. వేసిన తర్వాత ఆ క్యాట్రిడ్జ్లో ఆ ప్రాసెస్ అయిన తర్వాత మనకి 20 cc బ్లడ్ వేస్తే ఒక 1 cc గ్రోత్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓన్లీ 1 cc ఆర్ 1.5 cc వస్తుంది, అదే మనకి ఇస్తుంది ఆ మిషన్. అది తీయగానే పేషెంట్ లోపల తీసుకెళ్తాం. సో మనం ముందే స్కాన్స్ చేసి ఆ కార్టిలేజ్ ఎక్కడ అరిగిపోయిందో కనుక్కుంటాం కదా, ఎగ్జాక్ట్గా మన దగ్గర ఇంకో స్పెషల్ మిషన్స్ ఉంటాయి, అవి చెప్తాయి మనకి ఎక్కడ అరిగిపోయింది. అక్కడికి వెళ్ళి గ్రోత్ ఫ్యాక్టర్స్ వదిలేసి వస్తాం. ఎక్కడంటే అక్కడ వదిలితే వేస్ట్, ఎక్కడైతే ప్రాపర్గా అరిగిపోయిందో అక్కడ వదలాలన్నమాట. సో అది దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ రీజనరేటివ్. రైట్ సార్. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి బోన్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ రీజనరేటివ్ పద్ధతి సూట్ అవుతుందంటారు? చాలా బాగా వస్తుంది, ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా యంగ్ పేషెంట్స్ వస్తారు. 30-35లో మేము ఒక 1000 మెంబర్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ట్రీట్ చేసాం. సో 30-35లో జనరల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఏముంటుంది, ట్రీట్మెంట్ ఏముంటుంది, సర్జరీ చేయలేదు అప్పుడు. ఒక స్టేజ్లో వాళ్ళకి స్టెరాయిడ్స్ కూడా ఇచ్చేస్తారు. స్టెరాయిడ్స్ ఒక స్టేజ్ కాదు, స్టార్టింగ్ నుంచే పెడతారు, ఎందుకంటే అంత సివియర్గా ఉంటుంది. సో ఇక్కడ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో రీజనరేటివ్ పద్ధతికి ఒక రెండు వేస్లు చేయాలి. ఎందుకంటే ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల మోకాల్లో కానీ షోల్డర్లో కానీ ఏ పార్ట్ అయితే అరిగిపోయిందో దాన్ని రీజనరేటివ్ థెరపీ పద్ధతి ద్వారా చేయాలి, ప్లస్ డిసీజ్ కూడా కంట్రోల్లో పెట్టాలి. కరెక్ట్. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి అది బేసికలీ సిస్టమేటిక్ డిసీజ్. సో దాన్ని ఆ సిస్టంలోంచి మనం ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి దానికి సంబంధించి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. సో ఇది కొంచెం డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ అనమాట. ఒకటేమంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల జాయింట్స్లో కానీ వేరే చోట కానీ ఏదైతే అరుగుదల వల్ల నొప్పి వస్తుందో వాటి అరుగుదల, వాటి డీజనరేషన్, వాటి డిస్ట్రక్షన్ని మనం ఆపాలి, ప్లస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. బేసికల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో వాళ్ళు రుమటాలజిస్ట్ పెట్టే ట్యాబ్లెట్స్ చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆపేసి జాయింట్స్ మొత్తం డిస్ట్రక్ట్ అవుతాయి. కొంతమంది పడిన వాళ్ళకి బాగానే ఉంటారు, బట్ స్టిల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ ఉంటుంది, మెథోట్రెక్సేట్ అని, హెచ్సిక్యూ అని, సాజ్ అని. ఇవన్నీ ఏం చేస్తారంటే డిసీజ్ని ఆపుతాయి కానీ ఆ లోపల జరుగుతున్న డిస్ట్రక్షన్ ఆపలేదు. ఆ డిస్ట్రక్షన్ ఆపడం కోసం మన రీజనరేటివ్ థెరపీ పద్ధతి
చాలా బాగా వర్క్ చేస్తుంది. ఓకే, తర్వాత అన్ని రకాల సమస్యలకి అంటే బోన్ పెయిన్కి సంబంధించింది, లేదా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు కార్టిలేజ్ అరిగిపోవడం కానీ, మధ్యలో గుజ్జు అరిగిపోవడం కానీ, ఇలాంటి ఏ సమస్యకైనా సరే ఈ రీజనరేటివ్ అనే పద్ధతి సూట్ అవుతుందంటారు మీ ఉద్దేశ ప్రకారం? అంటే దీనికి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఓకే, సో గైడ్ లైన్స్ అంటే జనరల్గా నేను చెప్పిన ప్రిన్సిపల్ తీసుకుంటే ఎక్కడన్నా లిగమెంట్ అది రీజనరేట్ చేస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎవిడెన్స్ ఉండాలి. సో ఎవిడెన్స్ లేనిదే మెడిసిన్ ఉంది. మోడర్న్ మెడిసిన్ అల్లోపతిలో ఏంటి ప్రతిదానికి ఎవిడెన్స్ ఉండాలి. రీజనరేటివ్ పద్ధతి ద్వారా ఇప్పటి వరకు FDA ప్లస్ ICMR గైడ్ లైన్స్ ప్రకారం అప్రూవల్ ఉన్న కండిషన్స్, ఒకటి నీ జాయింట్, సెకండ్ షోల్డర్, థర్డ్ టెన్నిస్ ఎల్బో, ఫోర్త్ ప్లాంటర్ ఫేషియటిస్ అని ఉంది, ఈ అరికాల్లో పెయిన్ వస్తుంది, అండ్ ఫిఫ్త్ వచ్చి స్పైన్లో ఇంటర్నల్ డిస్క్ డిస్రప్షన్. వాట్ అబౌట్ నెక్ పార్ట్ సార్? నెక్ పార్ట్లో లేదు, ప్రస్తుతానికి లేదు. Right. ప్రస్తుతానికి రీజనరేటివ్ పద్ధతి నెక్లో చేయకూడదు. సో నెక్లో లిగమెంట్స్ కానీ మజిల్స్ కానీ టైర్ అయింటే చేయొచ్చు. బట్ గైడ్ లైన్స్ సే దట్, బట్ నథింగ్ టు, అంటే దానివల్ల నష్టం ఉండదు. ఈ రీజనరేటివ్ థెరపీ పద్ధతిలో బ్యూటీ థింగ్ ఏంటంటే నో సైడ్ ఎఫెక్ట్, నో కాంప్లికేషన్. రైట్. మనం ఎక్కడన్నా కానీ ఒకవేళ లిగమెంట్ కానీ మజిల్ కానీ అరిగిపోయిన కానీ డ్యామేజ్ అంటే అది వేయచ్చు, అట్లా స్టడీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే మనము మెడికో లీగల్గా సేఫ్ ప్రాక్టీస్ ఏం చేస్తున్నాం, వేటి గైడ్ లైన్స్ ఉన్నాయో వాటిలో మనము జనరల్గా యూజ్ చేస్తున్నాం. ఈ 5 కండిషన్స్లో ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుందని ఎవిడెన్స్ తెప్పింది. అండ్ మన సెంటర్లో కూడా మనం మోర్ దెన్ 4,000 to 5,000 కేసెస్ చేసాం కాబట్టి రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. సార్ ఇప్పటివరకు మీరు ఎంతమందిని ట్రీట్ చేస్తుంటారు? ఆల్ ఇండియా లెవెల్లోనే మీరు ఎక్కువ కేసెస్ చేస్తారని విన్నాను. ఇది ప్రాపర్గా ఇండియాలోకి వచ్చి 4-5 years అయింది, ప్రాపర్ ఎక్విప్మెంట్ తోటి, FDA అప్రూవల్ తోటి. అంటే ముందు నుంచి కూడా మేము చెప్పిన హెయిర్కి, రింకిల్స్కి చేస్తుండేవాళ్ళు. ఈ 4-5 yearsలో ఇండియాలో ఇప్పటి వరకు ఎక్కువ మనమే చేసాం కేసెస్. మేము నీ జాయింట్స్ ఒక్కటే మోర్ దెన్ 3,000 చేసాం ఇన్ 3.5 years. 3,000 కేసెస్. వీ హ్యావ్ అ ఫాలో అప్ ఆఫ్ 3,000 కేసెస్. అంటే ఇది కొత్త ట్రీట్మెంట్ కాబట్టి మేము స్టార్టింగ్ చేస్తున్నప్పుడు కూడా మాకు అంతగా నమ్మకం కలగలేదు. అరే ఇది ఎలా ఉంటుంది రిజల్ట్ పేషెంట్స్కి మనం చేస్తాం. అఫ్కోర్స్ సైడ్ ఎఫెక్ట్స్ ప్లస్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు కాబట్టి యాక్సెప్టెన్స్ చాలా ఈజీగా ఉంటుంది పేషెంట్ దగ్గర నుంచి. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మాకు ఇప్పుడు ఏం తెలిసిందంటే నీ జాయింట్ పెయిన్కి, నీ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ కానీ, స్పోర్ట్స్ ఇంజరీస్కి కానీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో నీ జాయింట్ ఇంజరీస్ అయిన వాళ్ళలో 75 to 80% ఈజ్ ద మై పర్సనల్, అంటే మా డాటా ప్రకారం మా ఎపియాన్ సెంటర్లో సక్సెస్ రేట్ ఉందన్నమాట. సో ఇది ఇంత కేసు చేశాక కూడా కాబట్టి మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ట్రూ. అంటే పేషెంట్స్కి ఎలాంటి డౌట్ వస్తుందంటే నాకు బీపీ ఉంది, లేదా నాకు షుగర్ ఉంది, లేదంటే నాకు అదర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు ఇలాంటి రీజనరేటివ్ థెరపీ అనేది తీసుకుంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందని. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో 90% ఆఫ్ ద పేషెంట్స్ మా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. ఓ, బీపీ ఉంటుంది, ఎందుకంటే జీరియాటిక్ ప్రాబ్లం ఇది, ఓల్డ్ ఏజ్లో వచ్చేది, 55 years తర్వాత వచ్చేది. సో బీపీ, షుగరు, హార్ట్ పేషెంట్స్, స్ట్రోక్ ఉన్న పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్ కామన్. సో దీనికి మనం చేసేదానికి ఎటువంటి కాంట్రా ఇండికేషన్ ఉంటుంది, ఎందుకంటే పేషెంట్ ఓన్ బ్లడ్డే వాళ్ళకి ట్రీట్మెంట్గా ఉపయోగపడుతుంది. సో వాళ్ళ బ్లడ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు ఏ జబ్బున్నా కానీ ఇష్యూ ఉండదు. కానీ కొన్ని కండిషన్స్, ఏ కండిషన్స్, బ్లడ్ డిసీజెస్, ల్యూకీమియాస్, బ్లడ్ క్యాన్సర్ అంటాం, బ్లడ్లో కొంతమంది థాలసీమియాస్ అని ఉంటాయి, లేదంటే యాక్టివ్ క్యాన్సర్ యాక్టివ్గా ఉన్న పేషెంట్స్లో చేయకూడదు. సో కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి, అవి చేయం. అదర్వైజ్ 95% ఆఫ్ ద పేషెంట్స్ ఇది ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ కాదు, వెరీ ఎఫెక్టివ్గానే ఉంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు జనరల్గా బోన్కి ఏ పెయిన్ వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే అందరికీ గుర్తొచ్చే డాక్టర్స్ ఏంటంటే ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళిపోతారు. స్పైన్ అయితే కనుక స్పైన్ స్పెషలిస్టులు కూడా వచ్చేసారు. ఇప్పుడు కొంతమంది సీనియర్ డాక్టర్స్ని అడిగితే ప్రతి చిన్న పార్ట్కి స్పెషలిస్టులు వచ్చేసారండి అని అంటున్నారు. సో ఇలాంటి బోన్కి సంబంధించిన సమస్య ఏదైనా వచ్చినప్పుడు మీ ఉద్దేశ ప్రకారం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు? అదే ఇప్పుడు జనరల్గా పబ్లిక్ అవేర్నెస్ చాలా క్రియేట్ చేస్తుంటాం మేము. సో మనం ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాం. సో పేషెంట్స్ కూడా అవేర్నెస్ రావాలి. ఏంటంటే పేషెంట్కి ఒక పెయిన్ వచ్చినప్పుడు బేసికలీ వాళ్ళకు కూడా కొంత అవగాహన ఉండాలి. మోకాలు నొప్పి యంగేజ్లో వచ్చింది, మోకాలు నొప్పి ఓల్డ్ ఏజ్లో వచ్చింది. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు బేసికలీ ప్రైమరీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి. మనం డైరెక్ట్గా సర్జన్ దగ్గరికి వెళ్ళామనుకో సర్జరీకి మన యాటిట్యూడ్ అలా చేంజ్ అయిపోతుంది.
సో సర్జరీకి వెళ్ళాను. సో బేసిక్గా ప్రైమరీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడము, లేదంటే ఇప్పుడు బేసికలీ మాలాంటి స్పెషలిస్ట్ వచ్చారు, పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. సో పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ సర్జికల్గా ఎంతవరకు ట్రీట్ చేయగలరో ఇటువంటి డాక్టర్స్ పర్ఫెక్ట్గా చెప్తారు. సో బేసికలీ వెళ్ళగానే అండర్స్టాండింగ్ అబౌట్ ద డిసీజ్, అంటే డిసీజ్ ఏంటి, అది డిసీజే కాదా, కండిషనా, ఏదైనా ఇంజురీ అయిందా, లేదంటే ఓల్డ్ ఏజ్ వైజ్ అది అరిగిపోయి నొప్పి వస్తుందా, ఇవన్నీ కనుక్కున్న తర్వాత రియల్గా సర్జికల్ ఇండికేషన్ ఉందనుకోండి గ్యారంటీగా వెళ్ళచ్చు. సర్జికల్ ఇండికేషన్ లేదు, సో దాన్ని సింపుల్గా ట్రీట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు అన్నట్టు బోన్ ప్రాబ్లం వచ్చింది, జాయింట్ ప్రాబ్లం వచ్చింది, ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికో, లేదా స్పైన్ ప్రాబ్లం వస్తే స్పైన్ సర్జన్ దగ్గరికో, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏంటి బేసికలీ వాళ్ళు సర్జన్స్ కదా, సర్జరీ చేయడం కోసమే జనరల్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ప్లస్ ఆల్సో యాటిట్యూడ్ ఎలా ఉంటుంది. సో అక్కడ డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని కొద్దిగా నాలెడ్జ్ రావాలి అందరిలో కూడా. సో ఇదేంటి, దీనికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. సో వెన్ ఎవర్ దే గో టు ఎనీ డాక్టర్, లైక్ జనరల్ ఫిజిషియన్ దగ్గర పోయినా కానీ, ఒక స్పెషలిస్ట్ దగ్గర పోయినా కానీ ఆప్షన్స్ అన్నీ అడగాలి పేషెంట్. సో సరే ఇవి ఉన్నాయి, దీని ఆప్షన్స్ ఏంటి, ఈ ఆప్షన్స్లో ఏది బెటరు అన్నది ఫైనల్గా డాక్టర్ దగ్గర విని మనం డిసైడ్ చేసుకోవాలి యాజ్ అ పేషెంట్. సో ఇది ఇంపార్టెంట్. సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఎన్ని రోజులకి దీని రిజల్ట్ మనకి కనిపించే అవకాశం ఉంటుందంటారు? సో దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ అక్కడ జరుగుతున్న డ్యామేజ్. ఇప్పుడు నీ ఆస్టియోఆర్థరైటిస్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కార్టిలేజ్ అరిగిపోవడమే. సో ఇక్కడ ఈ రెడ్గా ఉన్నది డ్యామేజ్. సో ఈ డ్యామేజ్ మనం గ్రేడ్ 3 అంటాం. ఓకే, ఇప్పుడు ఇది చూసారంటే ఇది గ్రేడ్ 4 ఆల్మోస్ట్ మొత్తం. సో ఇది గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఎందుకు అవుతుంది సార్ అలాగా? సో బేసికలీ ద రీజన్ ఫర్ దిస్ ఈజ్ ఓల్డ్ ఏజ్. అంతే. ఓల్డ్ ఏజ్లో ఎందుకు రావాలి? కొంతమంది చాలా అప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటారు కదా సార్, 70 years అయినా కూడా స్ట్రాంగ్గా ఉంటారు. సో బేసికలీ అది హ్యూమన్ అంటే ఒక్కొక్కరి జెనెటిక్ కాంపోజిషన్. కాకపోతే ఎందుకు జనరల్గా ఎక్కువ మంది శాతంలో వస్తుంది అంటే మన బాడీ వెయిట్ని యంగ్ ఏజ్లో, ఓకే, బాడీ వెయిట్ మొత్తం కూడాను ఈ థై మజిల్స్ తీసుకుంటాయి. ఇప్పుడు యంగ్ ఏజ్లో 45-50 దాటిన తర్వాత మజిల్స్ వీక్ అవుతాయి. ఇప్పుడు అప్పర్ బాడీ వెయిట్ కానీ హెవీగా ఉండి, ఓకే, ఈ థై మజిల్స్ వీక్గా ఉన్నప్పుడు ఈ బాడీ వెయిట్ మొత్తం కూడాను థై మీదకి వచ్చి థై ఏం చేస్తే తీసుకోదు, నీ జండు. సో మజిల్ హ్యాస్ టు బి స్ట్రాంగ్. సో కొంతమంది మీరు అన్నట్టు 70-80 ఏళ్ళకి ఇంతలా ఉంటారు, ఏం కాదు వాళ్ళకి, అది బాడీ నేచర్. అవన్నీ ఎక్సెప్షనల్ కేసెస్. జనరల్గా మనం చెప్తాం 70-80% ఫీమేల్స్లో వస్తుంది 50 years. సో ఇది రీజన్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే హౌస్ హోల్డ్ వర్క్స్ ఎవరైతే ఫీమేల్స్ చేస్తుంటారో అవి మనం ఏమనుకుంటాం, చాలా సింపుల్ అనుకుంటాం. అవి ఒక విలేజర్లో వీళ్ళు అగ్రికల్చర్ లేబరర్స్ ఉంటారు చూడు, వాళ్ళు చేసే పని కంటే హౌస్ హోల్డ్ వర్క్ చాలా డేంజర్. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి హౌస్ వైఫ్గా ఉన్న ఏ ఫీమేల్ అనేది కంటిన్యూస్ వర్క్ చేస్తూనే ఉంటారు. ఏదో పాపం మధ్యాహ్నం ఒక 1 hour పడుకుంటారేమో, అది కూడా ఉండదు కొంతమంది, మళ్ళీ లేచి మళ్ళీ. సో ఈ వర్క్ క్యాలరీస్ వైజ్ కానీ బాడీలో డీజనరేషన్ వైజ్ కానీ చూస్తే వెరీ హై వెన్ కంపేర్డ్ విత్ ద విలేజ్ లేబరర్స్ అనమాట. వాళ్ళు ఏముంది 4-5 hours నిలబడతారు, చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇదేమిటి, ఇది ఎండ్ అవుతుంది నైట్ 10-11 వరకు వీళ్ళు పని చేస్తానంటారు. అంటే మేము మా క్లినికల్ ప్రాక్టీస్లో ఇప్పుడు నేను చెప్పాను కదా 3,000 మందికి నేను ట్రీట్ చేశానంటే ఒక 6,000 మందిని చూసుంటాను నేను ఫీమేల్స్లో ఎక్కువ కారణం ఏంటంటే హౌస్ హోల్డ్ వర్క్స్. అందుకనే ఎవరైనా మా దగ్గర ట్రీట్మెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే, అమ్మ చూడమ్మా, ట్రీట్మెంట్ చేస్తాము, ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది, సక్సెస్ అయినా కానీ నేను చెప్పిన మాట మీరు వినాలి, పని తగ్గించుకోవాలి. ఆ పని వాళ్ళందరూ ఏంటంటే ట్రీట్మెంట్ చేసేసుకొని మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా పనిలో దిగుదాం అనుకుంటారు. అది రాంగ్ అని ఫస్ట్ వాళ్ళతో ప్రామిస్ తీసుకున్నాక ఈ ట్రీట్మెంట్ చేస్తాం. ఎందుకంటే ప్రపంచంలో మోకాలు నొప్పి కానీ ఇతర నొప్పులు ఏ వచ్చినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎందుకు వచ్చాయి, ఆ కారణాలని ఈ ట్రీట్మెంట్తో పాటు మనం సరిదిద్దుకోలేదు అనుకోండి, విల్ ఎండ్ అప్ ఇన్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే నా ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే నేనే ఫస్ట్ బాధపడింది పేషెంట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, జనరల్గా షోల్డర్లో వచ్చే పెయిన్స్కి అంటే ఎలాంటి సమస్యలతో వచ్చే అవకాశం ఉంటుందంటారు పెయిన్? షోల్డర్లో జనరల్గా యంగ్ ఏజ్లో నా దగ్గర చాలా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉన్నారు, క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. సో షోల్డర్ బాగా యూజ్ చేస్తారు కాబట్టి షోల్డర్లో బేసికలీ షోల్డర్ జాయింట్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 bones. ఇది ఆర్మ్ బోన్ అంటే ఈ బోన్, ఇదేమో స్కాపులా వెనకాల. సో ఈ రెండు కలిపి ఒక జాయింట్.
ఇది బాడీలో మ్యాక్సిమం మొబిలిటీ ఉన్న జాయింట్, 180 degrees తిప్పొచ్చు. ఓకే, సో ఇంత జాయింట్ మొబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ జాయింట్ డిస్లొకేట్ అవ్వచ్చు అండ్ పక్కకి వెళ్ళిపోవచ్చు. సో దాన్ని హోల్డ్ చేయడానికి 4 muscles ఉంటాయి. సో ఈ ముందు ఒక మజిల్, ఈ మజిల్, వెనకాల 2 muscles. సో షోల్డర్ ఇట్లా పక్కకి వెళ్ళిపోకుండా హోల్డ్ చేయడం కోసం 4 muscles. షోల్డర్ జాయింట్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 bones and 4 muscles. అంతే. సో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ వీటిలోనే రావాలి. షోల్డర్ జాయింట్ అరిగిపోతే ఈ మూమెంట్ తగ్గిపోతుంది. లేదు ఈ మజిల్స్లో ఎక్కడ క్రాక్ వచ్చినా కానీ పేషెంట్ మూమెంట్స్ తగ్గిపోయి తర్వాత షోల్డర్ జాయింట్ మూమెంట్ తగ్గిపోయి ఫ్రోజన్ షోల్డర్ అని ఒక కండిషన్ వస్తుంది, ఫ్రీజ్ అయిపోతుంది, చెయ్యి ఎత్తలేదు, మూమెంట్ రిస్ట్రిక్ట్ చేసేస్తుంది. ఎస్. సో బేసికలీ ఈ 4 మజిల్స్లో మేజర్ ఒక మజిల్ ఉంటుంది, ఇది చూసారా పైది, దీన్ని సుప్రాస్పైనైటిస్ అంటాం, దీన్ని రొటేటరీ కఫ్ కూడా అంటాం. చాలామంది యంగ్స్టర్స్కి ఓల్డ్ ఏజ్లో కూడా ఈ మజిలే ముఖ్య కారణం అన్నమాట నొప్పి రావడానికి. సో ఈ మజిల్ పని ఏంటంటే చెయ్యి పైకెత్తడం. ఎప్పుడైతే మనిషి చెయ్యి పైకి ఎత్తలేకపోతున్నాడో ఈ మజిల్ క్రాక్ వచ్చి ఉంటుంది. అది కారణం వల్ల ఉండొచ్చు, ఏ కారణం లేకపోయినా ఉండొచ్చు. జనరల్గా ఈ క్రికెట్ ప్లేయర్స్లో బౌలింగ్ చేసేవాళ్ళలో, బ్యాడ్మింటన్ స్మాష్ కొట్టు, గోల్ఫర్స్లో సో ఈ మజిల్ కట్టండి, దీన్ని రొటేటరీ కఫ్ అంటాం. సో బేసికలీ మనకి ఇప్పుడు వరకు షోల్డర్ సర్జరీస్, ఆర్థోస్కోపిక్ సర్జరీస్ అన్నీ కూడా దీని మీద జరుగుతాయి. అది నేను చెప్పాను కదా సార్, అది కూడా నేను ఇంతవరకు చెయ్యి పైకి ఎత్తలేకపోయేదాన్ని. ఆ తర్వాత నేను చెప్పేదానికి ఇది నేను బయటకు వచ్చిందని చెప్పాను కదా మీకు, దానికి కూడా ఇంతకు మించి ఎత్తలేకపోయేదాన్ని, చాలా పెయిన్ వచ్చేది అది. సో అది మనకు తెలీదు ఆ కాలంలో, 90sలో జరిగింది. ఎగ్జాక్ట్లీ. సో బేసికలీ షోల్డర్ డిస్లొకేషన్ ఒకటి ఉంది, ఇంకొకటి ఏమంటే ఆ మజిల్ కూడా కట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ మజిల్ చాలా యాక్టివ్ మజిల్. చూడు మనం ప్రతి దానికి ఆ మజిల్ మోది, మిగతా 3 అంత యాక్టివ్ ఉండవు. ఏదైతే యాక్టివ్ ఉంటుందో అదే పగులు క్రాక్ వస్తుంది. సో బేసికలీ అక్కడ సుప్రాస్పైనైటిస్ టేర్, రొటేటరీ కఫ్ టేరే ఇప్పుడు మన ఆర్థోపెడిక్స్ హాస్పిటల్స్ 99% ఆఫ్ ద సర్జరీస్, ఆర్థోస్కోపీస్ దాని మీద జరుగుతుంటాయి అన్నమాట. సో దీనికి ఆల్టర్నేటివ్ అంటే రీజనరేటివ్ థెరపీ. మేము మా దగ్గర స్కాన్ తోటి డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి ఆ సుప్రాస్పైనైటిస్ మజిల్ టేర్ ఎక్కడుంది, జాయింట్ దగ్గర ఉందా, జాయింట్కి దూరంగా ఉందా కనుక్కొని ఈ రీజనరేటివ్ పద్ధతి ద్వారా ఆ సెల్స్ని కానీ ఎగ్జాక్ట్గా సుప్రాస్పైనైటిస్ మజిల్ దగ్గర రిలీజ్ చేసామంటే కంప్లీట్ హీల్ అవుతుంది. బికాజ్ ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు, సో వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ అదే. సో నువ్వు రేపొద్దున మళ్ళీ కోర్టులోకి వెళ్ళాలంటే ఒకవేళ సర్జరీ చేసావు, సర్జరీ కానీ అనుకున్న రిజల్ట్ రాలేదనుకో, హీ కెన్ నెవర్ గో బ్యాక్ టు అగైన్. సో చాలామంది క్రికెటర్స్, మనము ఒక సౌత్ ఆఫ్రికాలో ఒక డాక్టరు ఈ సచిన్ టెండూల్కర్కి, జవగల్ శ్రీనాథ్కి, సౌరవ్ గంగూలీకి, ఐ థింక్ చాలామందికి సౌత్ ఆఫ్రికా వెళ్ళి సర్జరీ చేయించుకున్నారు అని పేపర్లో వస్తుంటుంది. షోల్డర్ ఇంజరీ అంటారు, సర్జరీ చేయించుకున్నారు. వాళ్ళు సర్జరీ చేయరు, వాళ్ళు రీజనరేటివ్ థెరపీ చేసేది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన, ఫెలోషిప్కి వెళ్ళిన డాక్టర్స్ 2-3 నా పరిచయం ఉన్నారు. వాళ్ళు చెప్పారు వాళ్ళు చేసేది ఇదే, ఎందుకంటే సర్జరీ చేయరు వాళ్ళు. సర్జరీ కానీ ఒక స్పోర్ట్స్ పర్సన్కి చేస్తే వాళ్ళ లైఫ్ జనరల్గా బేసికలీ మేజర్ లోపల ఆర్థోస్కోపిక్ చేసి ఆ సూచర్స్ చేయడం చేస్తే వాళ్ళకి ఎంత పవర్ యూజ్ చేయాలి తర్వాత వచ్చి. సో రీజనరేటివ్ పద్ధతి స్పోర్ట్స్ దాంట్లో. అండ్ ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్లో షోల్డర్ స్ట్రక్ అయిపోతుంది, ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది. ఎందుకంటే ఆ జాయింట్లో ఈ మూమెంట్ పోతుంది, మూమెంట్ పోయి లోపల ఫైబ్రోసిస్ ఫామ్ అవుతుంది. సో దానికి కూడా ఒక టెక్నిక్ ఉంది. దాన్ని ఏం చేస్తామంటే చిన్న నీడిల్ని ఆ జాయింట్లోకి పంపించి దాంట్లో ఫైబ్రోస్ అండ్ తీగలు ఫామ్ అయింది. సో దానివల్ల మూవ్ కాదనమాట. అవన్నీ లిక్విడ్తోనే బ్రేక్ చేస్తాం, ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేసి. సో అది చేసి తర్వాత లోపల జాయింట్లో ప్రాబ్లం ఉన్నా ఈ రీజనరేటివ్ పద్ధతి, ప్లస్ ఆల్సో ఒకవేళ సుప్రాస్పైనైటిస్ టేర్ ఉన్నా కూడాను ఆ మజిల్ దగ్గర ఈ సెల్స్ రిలీజ్ చేయడంతో కంప్లీట్ రికవరీ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ స్పోర్ట్స్ పర్సన్ అనుకోండి, వాళ్ళకి కొంచెం రీహాబిలిటేషన్ స్లోగా చేసి తర్వాత కోర్టుకు పంపిస్తాం. లేదు మామూలుగాను ఓల్డ్ ఏజ్లో వచ్చింది, లేదంటే మామూలుగా రొటీన్ యాక్టివిటీస్ చేసుకున్న వాళ్ళకి మంచిగా తగ్గిపోతే చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ కొన్ని ప్రికాషన్స్ పాటించాల్సి వస్తుంది. ఇది హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్కి ఎలా వర్కౌట్ అవుతుంది? హిప్ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్, హిప్ జాయింట్కి టూ రీజన్స్ ఉంటాయి పెయిన్ రావడానికి. హిప్ ఆస్టియోఆర్థరైటిస్, మోకాలు ఎట్లా అరిగిపోయిందో అట్లాగా హిప్ కూడా అరిగిపోవచ్చు. ఇంకొకటి ఒక స్పెషల్ కండిషన్ ఉంది, ఏవిఎన్ అని, ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫిమరల్ హెడ్. అంటే ఫీమర్ అని, ఇప్పుడు ఇది హిప్ జాయింట్, ఇది జాయింట్, ఇది ఈ బోన్ హెడ్, ఇది దీనికి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు ఇది అరిగిపోతుంది. అదంతా
డిస్ట్రక్ట్ అయిపోద్ది. అప్పుడు ఏమొద్దంటే ఇది 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 కప్ కదా, ఇది బాల్ కదా, సో దీని మూమెంట్స్ పోతాయి. ఇది అరిగిపోయినప్పుడు అంటే లోపల దీంట్లో మోకాల్లో ఎట్లయితే గుజ్జుందో అదే విధంగా ఉంటుంది అనమాట. సో అది వెళ్ళి అట్లా స్ట్రక్ అయిపోవడంతో ఇది మూవ్ కాదు. సో ఆస్టియోఆర్థరైటిస్ అన్నది ఓల్డ్ ఏజ్లో వస్తుంది హిప్ జాయింట్లో. యంగ్ పేషెంట్స్లో ఈ ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమర్ హెడ్ వస్తుంది అనమాట. ఈ 2 కండిషన్స్లో కూడా జనరల్గా ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్ చేస్తారు. సో హిప్ రీప్లేస్మెంట్ కొంతమందిలో సూట్ అవుతుంది, కొంతమందిలో సూట్ కాదు. సూట్ కాని వాళ్ళు ఎవరంటే ఇప్పుడు యంగ్ ఏజ్ 25-30 ఇయర్స్లో ఏ వాస్కులర్ నెక్రోసిస్ వచ్చిన చాలామంది పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఆ ఏజ్లో హిప్ రీప్లేస్మెంట్ చేశారనుకో మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా 40-50-60 ఇయర్స్ ఉన్నారు. సో అటువంటి పేషెంట్స్లో కొంతమంది సర్జరీకి ఫిట్ కాని వాళ్ళు ఉంటారు, కొంతమంది సర్జరీ అఫోర్డబిలిటీ ఉండదు. వాళ్ళందరికీ కూడా రీజనరేటివ్ పద్ధతి ద్వారా హిప్లో ఉన్న మూమెంట్ని మళ్ళీ ఇంక్రీజ్ చేయొచ్చు, అక్కడ కార్టిలేజ్ని పెంచుతాం. సో ఇది కూడా చాలా వెరీ ఎఫెక్టివ్ బికాజ్ ఎందుకంటే హిప్ కూడా నీ జాయింట్ లాగే బాడీ వెయిట్ మొత్తం అదే మోస్తుంది. అండ్ కూర్చోడానికి కాదు, వాళ్ళకి ఇలా కూర్చోలేరు, కింద కూర్చోవడం అయితే ఇంపాసిబుల్. సో ఇటువంటి ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫీమర్ హెడ్ పేషెంట్స్, ఓల్డ్ ఏజ్లో వచ్చిన ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్స్కి రీజనరేటివ్ పద్ధతి ఈజ్ ద బెస్ట్ అనమాట, నాన్ సర్జికల్గా. సర్జరీ అనేది ఎట్లాగుంది, అది చాలా రోజుల నుంచి ఫేమస్ అయింది. బట్ ఇతరత్ర సర్జికల్ ఇండికేషన్ అంతగా లేని వాళ్ళలో ఇది బెస్ట్ అండ్ సేఫ్ థెరపీ. ఎలాగో బోన్ విరిగిపోయినప్పుడు ఎలాగో సర్జరీకి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఎయిలిన్ క్రాక్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇందాక మజిల్ టేర్కి మీరు ఆల్రెడీ చెప్పారు నాకు. సో ఎయిలిన్ క్రాక్స్కి డిస్లొకేషన్కి కూడా ఇది పనిచేస్తుంది. డిస్లొకేషన్కి అంటే కప్లోంచి బయటకు వచ్చింది అంటే దాని రీజన్ మళ్ళీ కనుక్కోవాలి. ఏదో ఒక లెగమెంట్స్ కానీ మజిల్స్ కానీ వీక్ అయినప్పుడే కప్ బయటకు వస్తుంది. ఓకే. సో అటువంటిప్పుడు ఆ రీజన్ కనుక్కొని ఇన్ కేసు మనం అనుకున్నట్టు షోల్డర్ డిస్లొకేషన్కి ఆ సుప్రాస్పెనిటస్ మజిల్ టేర్ అయితే ఇది రీజన్ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఓకే. సో అప్పుడు అది కాని పక్షంలో నెక్స్ట్ మనం రీకన్స్ట్రక్షన్ సర్జరీకి వెళ్తాం. ఓకే. సో బేసికలీ ఎటువంటి కండిషన్ అయినా కూడాను ఆ రీజన్ కనుక్కొని ఆ లిగమెంట్ కానీ మజిల్ కానీ ఇఫ్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ పర్టికులర్ కండిషన్ మనం ఆల్వేస్ రీజనరేటివ్ థెరపీ పద్ధతి చేయొచ్చు. అది కాని పక్షంలో సర్జరీ గురించి ఆలోచించాలి. ఫస్ట్ మనం సర్జరీకి వెళ్ళడం గుడ్ ఆప్షన్. ఎందుకంటే 3-4 ఇయర్స్ వరకు సర్జికల్ ఆప్షన్ ఒక్కటే ఉండేది, ఇప్పుడు ఒక ఆప్షన్ వచ్చింది. కరెక్ట్. సో విచ్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ ద పేషెంట్. కరెక్ట్ సార్. సో అది మనం వీ నీడ్ టు ట్రై దట్ అండ్ సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ గుడ్. నేను చెప్పినట్టు 70-80%. యా. సో బోన్ జాయింట్స్ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ, కొంతమంది చెప్తారు మోకాలు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కాళ్ళ స్ట్రైట్గా పెట్టండి అని చెప్తుంటారు. సో అది ఎందుకు చెప్తారు అనేది ఒకటి, ప్లస్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బోన్ జాయింట్స్ అనేవి బాగుంటాయి అంటారు? ఫుడ్ ఏం లేవు మా ఇప్పుడు కమర్షియల్గా ఏవేవో ఫుడ్స్ వస్తున్నాయి, న్యూట్రిషనలిస్ట్లని, ఇవన్నీ అనవసరం. నేను నా ఎక్స్పీరియన్స్ మేము చూసింది ఏంటంటే చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న ఏ ఫుడ్ అయితే పెట్టి మీ బాడీ పర్ఫెక్ట్గా ఉందో న్యూట్రిషన్ అదే ఫుడ్ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు కొన్ని ఏవేవో కమర్షియల్ ప్రిపరేషన్స్ వచ్చాయి కదా, అది అని ఇది అనేది ఏవేవో ఉంటాయి, ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అవన్నీ బేసికలీ తింటే నువ్వు బాడీ వెయిట్ తగ్గచ్చు, లేదంటే బాడీ స్ట్రెంగ్త్ అవ్వచ్చేమో అనేది తెలియదు కానీ బట్ అవి ఎక్కువ రోజులు తినలేము. మన చుట్టూ పండే మన చుట్టూ దొరికేవి చిన్నప్పటి నుంచి బాడీ ఒక ఫుడ్కి అలవాటు పడి ఉంటుంది. ఇప్పుడు అమెరికన్ని తీసుకొచ్చి ఇక్కడ అన్నం పెట్టామనుకో వాడు తినలేడు. మనం వెళ్ళి రోజు బ్రెడ్ తినమంటే అమెరికాకి పోయి తిన మనం పోయి అన్నం వండుకుంటాం. సో బేసికలీ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఏవేవో కమర్షియల్గా అవైలబుల్ ఫుడ్స్ తినడం అనవసరము. న్యూట్రిషనల్ వాల్యూస్ ప్లస్ ఆల్సో బాడీ నేచరు ఏదైతే మనం చిన్నప్పటి నుంచి తింటున్న ఫుడ్తో మేకప్ అయిందో అదే మెయింటైన్ చేయాలి. కాకపోతే ఒబేసిటీ ఉన్నప్పుడు ఫుడ్ అదే ఫుడ్ సేమ్ ఫుడ్ కొంచెం తగ్గించుకోవాలి. ఇప్పుడు మీరు నీ జాయింట్ పెయిన్తో ఉన్నారు, 89 కేజీలు ఉన్నారు. సో 89 కేజీలు ఉన్నంత మట్టుకున మీరు అనారోగ్యంతో ఉన్నట్టు కాదు. ఆ బాడీ వెయిట్ మీ మోకాలు నొప్పికి కానీ షోల్డర్ పెయిన్ కానీ కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. సో అందుకని ఏం చెప్తా ఉంటే మీరు ఒబీస్గా ఉన్నందువల్ల మీరు అనారోగ్యంగా ఉన్నట్టు కాదు. ఒబేసిటీ ఎప్పుడు అనారోగ్యం కాదు. మీరు చూడండి చాలామంది మనకి సిటీలోనే కనపడుతుంటారు, 110-120 కేజీస్ ఉంటారు, హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఏమి ఉండవు. కానీ అటువంటి వెయిట్ వల్ల ఈ జాయింట్స్ అరగడం, స్పైన్ ప్రాబ్లం రావడం. సో అందుకని బాడీ వెయిట్ తగ్గించుకోవాలి. ఫుడ్స్ ఏమి లేవండి, చిన్నప్పటి నుంచి మనం ఏమేమి తింటున్నాం అదే ఫుడ్ తినాలి. ఇన్ కేస్ ఒబీస్ అవుతున్నారు అనుకో, మీరు అంటే లావ్ అవుతున్నారు అనుకో, దాని క్వాంటిటీ తగ్గించుకోవాలి అంతే. అంతకంటే ఇటువంటి చాలా స్టడీస్ చెప్పినవి ఏంటంటే బాడీలో చిన్నప్పటి నుంచి మనకు స్టమక్ ఏదైతే అలవాటు పడి ఉంటుందో, బాడీ బిల్ట్ ఏదైతే ఉంటుందో అదే ఫుడ్ని ఆల్టర్ చేసుకొని ఉండడంతో న్యూట్రిషన్ వాల్యూస్ మంచిగా ఉంటాయి.
దట్స్ రియలీ గ్రేట్ సార్. అంటే నేను ఎప్పుడు అనుకోలే అంటే ఇలాంటి రీజనరేటివ్ పద్ధతి ఈ పిఆర్పి లాంటిది బోనుకు కూడా వస్తుందా అని. ఇది ఇప్పుడు స్కిన్కి హెయిర్కి చేసినట్టుగానే సో బోనుకు కూడా దట్స్ రియలీ అమేజింగ్. ఏమంటారు, ఒక కొత్త ప్రయోగం లాంటిది ఒక మాట చెప్పాలంటే. సో అంటే మీ వరకు ఇది సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చా సార్? 100% సక్సెస్ అయింది. వీ హ్యావ్, ఐ టోల్డ్ యూ నో, మేము ఎవ్రీడే అరౌండ్ 20 నీ జాయింట్స్ చేస్తాం. అంటే 20 కొత్త పేషెంట్స్ ఎవరైతే నీ రీప్లేస్మెంట్ సర్జరీకి అడ్వైస్ చేయబడ్డారో వాళ్ళు ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మనం మన ప్రోగ్రామ్స్ చూసి ఎవ్రీడే 20 చేస్తాం కేసెస్. రైట్. ఎవ్రీడే 15 to 20 కేసెస్ మా సెంటర్లో జరుగుతూ ఉంటాయి. ఆల్ ఓవర్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్, ఆంధ్ర, తెలంగాణ, కొన్ని బోర్డర్ స్టేట్స్ కూడా వస్తారు. సో అంటే సక్సెస్ ఎలా చెప్తాము, మన పేషెంట్ ఫాలో. మేము 3000+ కేసెస్ చేసాము. 3000+ కేసెస్లో నాకు ప్రాబ్లమాటిక్ అనే కేసెస్ ఒక 25%. సో 3000లో 25% మెంబర్స్ వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, బట్ అనుకున్నంత హ్యాపీగా లేరు. రైట్. బట్ వాళ్ళ నీ జాయింట్ కానీ వాళ్ళ హెల్త్ కానీ వర్స్ట్ అవ్వలే. అదేనండి. సో అందరూ బాగున్నారు, బట్ 75% నుంచి 80% వాళ్ళు చాలా బాగున్నారు. 25% మెంబర్స్ బాగున్నారు కానీ బట్ అంత హ్యాపీగా లేదు. అది ఒక విధంగా ఫెయిల్యూర్ రేట్ అనుకోవాలా? నో సార్, అది సర్జరీలో కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సర్జరీలో కూడా మనం ఏ సర్జరీ తీసుకున్నా అది అందరికీ సూట్ అవుతుంది, అందరూ నార్మల్ అయిపోతారని మనం కూడా చెప్పలేము. వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ని బట్టి లేదా వాళ్ళున్న బాడీ స్ట్రక్చర్ని బట్టి సెవరల్ ఇష్యూస్ వల్ల అది కొంతవరకే పనిచేయడం, మిగతా ఒక 10-20% కొంత పని చేయకపోవడం అనేది ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. దట్స్ రియల్లీ అమేజింగ్ సార్. సచ్ ఎ గ్రేట్ టెక్నాలజీ. సర్జరీస్లో కానీ కాంప్లికేషన్ వచ్చింది అంటే అవి కొంచెం సీరియస్గా ఉంటాయి. సర్జరీ ఒకవేళ సెట్ కాలేదు అంటే ద సఫరింగ్, పేషెంట్ సఫరింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అందుకనే సర్జరీ, ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ, స్పైన్ సర్జరీస్ అన్నవి 50-60 years నుంచి ప్రతి వరల్డ్ వైడ్ అవన్నీ చాలా పాపులర్ ఉన్నాయి. బట్ ఎందుకు ఇటువంటి రీజనరేటివ్ థెరపీని గవర్నమెంట్స్ అలో చేస్తున్నాయి? వాళ్ళ డేటాలో సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్ చూసుంటారు. వాళ్ళు ఏమంటారు, నీ జాయింట్ ఆర్థరైటిస్ అన్నది డిసీజ్ కాదు కదా, ఒక జనరల్ డీజనరేటివ్ కండిషన్ కదా, దీనికి ఏమైనా న్యాచురల్గా అరిగిపోయేదానికి న్యాచురల్గా మనం ఏం చేయలేమా అని మన ఇంటలెక్చువల్స్ ఆలోచించి ఇటువంటి దానికి అప్రూవల్స్ ఇచ్చారు. అదర్వైజ్ నీ రీప్లేస్మెంట్ బాగా వచ్చింది. మనకు తెలిసింది గుడ్ సైడ్, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ తెలియదు కదా, కాంప్లికేషన్. అవి ఈ ఐసీఎంఆర్ డేటా చూసేవాళ్ళు చూస్తారు. అందుకని దీనికి పర్మిషన్స్ వచ్చాయి. పర్మిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? సేఫ్టీ. నువ్వు కొత్తది స్టార్ట్ చేస్తున్నావు, ఇజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్? 100% సేఫ్, 100% సేఫ్. సో ఓకే, యు గో హెడ్, పేషెంట్తో మాట్లాడుకో, ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్, ఇఫ్ ఇట్ ఈస్ సేఫ్, ఎస్, దానికి అప్రూవల్స్ వచ్చాను. కానీ మాట్లాడితే సర్జరీ అనే ఈ రోజుల్లో ఇలాంటి ఒక థెరపీ రావడం అనేది పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అదృష్టమే చెప్పుకోవాలి. సచ్ ఎ గ్రేట్ సర్వీస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. రియల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.